హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు. ఎక్కువ హడావుడి లేకుండా ఈజీ ప్రాసెస్లో ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఈ కుక్కర్లో కడిగి స్ట్రెయిన్ చేసుకున్న నేను ఇక్కడ 600 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని కుక్కర్లో వేసి ఒకసారి జస్ట్ అలా కలిపేసి ఇందులో 1 టీ స్పూన్ అంత గల్లుప్పు, 1 పావు టీ స్పూన్ పసుపు వేసి చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇమికిపోయేంత వరకు మనం కుక్కర్ మూత పెట్టి ఆ వాటర్ అంతా ఇమికిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకుందామండి. ఇలా తిప్పేసి నేను కుక్కర్ మూత పెట్టేశాను. కుక్కర్ మూత పెట్టి అంటే విజిల్ పెట్టద్దు, జస్ట్ కుక్కర్ మూత పెట్టండి సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత 5 to 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి చికెన్లో నుంచి ఆయిల్ తేలుతూ ఉండిద్ది పైకి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకుండా టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఇందులో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ 2-3 స్పూన్స్ వరకు పట్టిద్దండి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ వెయిట్కి ఈ 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి తిప్పి ఇప్పుడు ఇందులో 4 లవంగాయలు, 1 ఇంచ్ అంత దాల్చిన చెక్క వేసి ఒకసారి కలుపుకోండి. అంటే మనం వేసిన ఆయిల్ వేడవ్వాలి కదా. ఆయిల్ వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేగనివ్వండి. ఇది వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉండిద్ది ఈ రెసిపీ వచ్చేసి, అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. ఇప్పుడు ఇందులోనే 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు అండ్ 2 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసి మనం వేసిన ఆనియన్ కూడా కొంచెం లైట్గా వేగేంత వరకు 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఇందులోనే ఒక టొమాటో కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది. ఆ టొమాటో వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే 5 మినిట్స్ తర్వాత టొమాటో మగ్గిపోయింది చూడండి. ఇలా ఇప్పుడు టొమాటో మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారానికి తగ్గట్లుగా నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం కూడా వేసి బాగా 2-3 మినిట్స్ ఆ కారం, ఆ ధనియాల పొడి అంతా ప్రతి ముక్కకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడే మంచి స్మెల్ వచ్చింది. ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ స్మెల్లోనే తెలిసిపోయిద్దండి ఎంత టేస్టీగా ఉండబోతుందా అన్నది. ఇలా బాగా కలపాలి. 2-3 మినిట్స్ వరకు పడుతుంది ముక్కకి కలిసేలా. ఇలా కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ ఉంటే పుదీనా తరుగు 1 టేబుల్ స్పూన్ అంత వేసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇక్కడ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలండి. అంటే గ్రేవీ ఇది మనం విజిల్ పెట్టి ఉడకబెట్టుకోవడానికి సరిపడా వాటర్ వేసుకొని నాకైతే ఇక్కడ 1/2 గ్లాస్ వరకు పట్టింది. వాటర్ వేసి మరొకసారి కలుపుకొని సాల్ట్ అవసరమైతే ఇక్కడ ఈ లెవెల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వరకు రానివ్వండి. 5 విజిల్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ ఆవిరంతా తీసేస్తున్నాను.
ఆవిరంతా తీసేస్తున్నా, అంటే ఆవిరి తీస్తే కానీ మనం మూత తీయలేము కదా, అందుకని ఆవిరి తీసేస్తున్నా. ఈ నాటుకోడి పులుసు పిల్లలకి కూడా చాలా హెల్త్కి మంచిదండి. జలుబులు, జ్వరాలు ఇలాంటివి మా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇదే పులుసు చేసి పెట్టేవారు మాకు. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా. చాలా టేస్టీగా అను హెల్దీ కూడా నార్మల్ చికెన్తో పోలిస్తే. ఇలా ఆవిరంతా పోయిన తర్వాత స్లోగా కుక్కర్ మూతని రిమూవ్ చేయండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కదా ఇది. మూత తీసిన తర్వాత చూడండి, చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. సాఫ్ట్గా ఉడికిపోయింది కూడా కర్రీ ముక్కలు. ఇలా కలుపుతూ ఇప్పుడు మనకి పులుసు కావాలి కదా, సో గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మీకు రుచికి అంటే ఇక అవసరం అయినంత వాటర్ పోసుకోవచ్చు. అంటే చాలామంది చాలా చార్వాలా చేస్తారు, అంత వాటర్ అయినా ఇప్పుడే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, ఏం కాదండి, టేస్ట్ బాగానే ఉండిద్ది. ముక్క పట్టుకుంటే తెలిసిపోతుంది మనకి అది ఎలా ఉడికిందా అనేది పీసు. ఇక్కడ నేను వాటర్ వేసేసి మళ్ళీ ఇంకొక 2 minutes, అంటే నేను కొన్ని వాటర్ వేసాను, ఆ 2 minutes మళ్ళీ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొత్తిమీర, సాల్ట్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసేసానండి. అంతే, వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అండ్ చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రెడీ అయిపోయింది. చూడండి, చాలా చక్కగా ఉంది కదా చూడటానికి. తింటుంటే కూడా అంతే కమ్మగా ఉండిద్ది. నేనైతే ఇక్కడ లైట్ రైస్ చేశానండి, అంటే లైట్ పులావ్ లాగా. ఈ కర్రీలోకి కాంబినేషన్ చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై